నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు జూలై నెలలో అండి, అసలు కేరళ శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. నదులని మనం కాపాడుకుందాం, గోమాతను సేవిద్దాం, గోమాతను పూజిద్దాం. వాస్తవానికి కుంభరాశి వారికి ఒక అదృష్టమైన వంటి ఒక యోగదాయకం పట్టబోతుంది. మేము ఎంత కష్టపడినా కుంభరాశి వారికి అన్ని విధాలుగా చూసుకున్నాం, మాకు మంచిగా శుభవార్తను వస్తుంది తప్ప మాకు నిజంగానే ఏమి రావటం లేదు కదా అనేసి మనకి ఎన్నో రకాలమైనటువంటి మెయిల్స్ మెసేజ్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నాడీ శాస్త్ర ప్రకారం చూసుకున్నా, ఇక్కడ దక్షిణ భారతం నాడీ శాస్త్రం ప్రకారం చూసుకున్నా, ఇంకా ఏదైనా కూడా మనం చూసుకునేటప్పటికీ మనకి కనపడేది ఏంటి అంటే, ఇక్కడ ఉగాది తర్వాత చూసేవంటి పంచాంగ శ్రావణాలు వేరు. అది సంవత్సరం పొడుగున వచ్చేవంటి శ్రావణం. ఇది మాస నక్షత్రము, మాస పూజలు, అంటారు, మాస రాశి పూజలు అంటుంటారు. అయితే ప్రతి నెలలో కూడా మార్పు చేర్పులు ఏమైనా జరుగుతాయి అంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకు అప్పుడే రోజుకి 24 గంటలు చెప్పిన భూగర్భం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ రాశులు కూడా మారుతాయి కాబట్టి వారి ఒక ప్రభావం కూడా వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. వీరికి కుంభరాశి వారికి గంగా రేగిపండు అవినే ఒక వృక్షం ఉంటుంది. అంటే రేగిపండు అంటే చక్కగా మనకి భోగి పండుగ నాడు, సంక్రాంతి నాడు మనకి వేస్తారు. గంగా రేగిపండు అవినే మీకు యాపిల్ సైజులో మంచి చక్కగా పెద్దగా ఉంటుంది, బాగుంది, స్వీట్గా ఉంటుంది. అది చాలా అరుదైన ప్రదేశంలో దొరుకుతుంది. అది కూడా దేవతా వృక్షంలో ఎక్కువ శాతము కొమ్మిరెల్లి మల్లన్న దేవాలయాల్లో, అటువంటి మల్లన్న దేవాలయాల్లో మీకు ఈ యొక్క వృక్షాలు కనపడుతుంటాయి, రేగిపండు. సో మీరు అదే విధానంగా అక్కడ మనము నార్త్ సైడ్ పైన దీన్ని రేగిపండు కూడా బద్రి అంటారు, బద్రి ఫలాలు. ఏమండి, మరి శ్రీరామచంద్రుడు కూడాను ఈ బద్రి ఫలాలనే శబరిమాత తినిపించింది స్వామివారికి. అది ఎక్కడ పులుపు ఉంటుంది, ఎక్కడ తీపి ఉంటుందో తెలియదు కాబట్టి చాలా ప్రత్యేకమైన చెట్టు. ప్రత్యేకంగా ఆ బద్రి ఫలాన్ని తినిపించి ఆవిడ, అప్పుడు లక్ష్మణుల వారు అంటుంటారు, ఈ ఎంగిలి ఫలాలు మీరు తింటారు ఎందుకంటే ఆ కాదు, ప్రేమతో పెట్టింది ఏదైనా కూడా మనం స్వీకరించాలి, భక్తురాలు తెలియదు కదా ఆవిడకి, వృద్ధ వయసు. ఆ బద్రికి ఫలానికి ఉన్నవంటి ఒక తేజస్సు, ఆ బద్రి చెట్టుకు ఉన్నవంటి తేజస్సు ఈ గంగా రేగిపండు అని మన తెలుగులో అంటూ ఉంటాం. ఆ వృక్షము దగ్గర చక్కగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మీనం అంటే ఒక అట్టి దుప్ప లాంటివి మనకు దొరుకుతుంటుంది మార్కెట్లో. ఆ అట్టి దుప్పని ఏం చేయాలంటే అక్కడ నీళ్ళ పాత్ర పెట్టండి. ఆ నీళ్ళ పాత్ర పెట్టిన తర్వాత చక్కగా ఆ ఒక అట్టి దిప్పలో మట్టి ప్రమిదలు పెట్టండి. మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, బిప్ప నూనె కానీ, ఈ మూడిట్లో ఏదైనా సరే ఆదివారంన ఈ ఆషాఢ మాసంలో కుంభరాశి ప్రతి ఆదివారం కుంభరాశి రోజున ఈ యొక్క గంగిరేగి పండు చెట్టు కింద ఆ మట్టి ప్రమిదల్లో కానీ కావచ్చు, లేదంటే మీరు ఒక పాత్ర పెడతారు కదా ఒక బౌల్ లాగా, ఆ బౌల్లో నీళ్లు పోసి చక్కగా, ఎందుకు ఏరిలో వేస్తుంటారు, ఎక్కువ శాతం కార్తీక మాసంలో వదులుతూ ఉంటారు. మీరు కాశీ, గయా, ప్రయాగ వెళ్తే కూడా అక్కడ అట్టి దుప్పలు ప్రమిదలు పెట్టి పుష్పం పెట్టి గంగామాతకి ఆ పువ్వులు వదిలిపెట్టి నమస్కారం చేస్తుంటారు. అదే ఒక ఆనవాయితీ ప్రకారంగా ఇక్కడ వచ్చేటువంటి ఆచారం సిద్ధాంతం ప్రకారంగా ఈ చెట్టు దగ్గర ఈ విధానం అన్నటువంటి పూజ చేస్తే అద్భుత ఫలితం లభించడానికి యోగదాయకం. ఒకటి ఆరోగ్యపరంగా వాళ్ళకి స్థిరంగా ఉండటం, వాళ్ళు అనుకున్నటువంటి సోషల్ వర్క్స్ ఏదైతే మూమెంట్ కావటం, కోర్టు కచేరీ సమస్యలు ఉన్న వాళ్ళకి పరిష్కారం కావటం, ధనము నిరంతరంగా అకస్మాత్తుగా వాళ్ళకి రావటము, ఉద్యోగం స్థిరంగా ఉండటము, ఇంకా అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఏదైనా ఉండనటువంటి అది మంచి ఫలితం రావడానికి, మంచి ఆస్కారానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి ఎక్కువ శాతము ఇష్టమైన వంటి దైవాను అంటూ ఒకటి ఉంటుంది. అంటే ఏ దైవం అంటే ఎక్కువ శాతము వాళ్ళు అమ్మవారి ఆలయాన్ని కానీ,
ఏమండి అటువంటి వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళు ప్రత్యేకంగా ఆదివారం నాడు పూజిస్తున్నారు కాబట్టి వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. వరాహస్వామి. వరాహస్వామి ఒక ఆలయానికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని అక్కడ స్వామివారికి రావుకాలం అక్కడ కూడా దీపం పెట్టుకోండి. ఆ ఒక బద్రి ఫలానికి కూడా పెట్టుకోండి. మంచి ఒక ఫలితం లభిస్తుంటుంది. ఏమండి సో ఈ రకమైనటువంటి ఒక కైంగర్యాలు మీరు చేస్తే చాలా వరకు కూడా మీ యొక్క జీవితంలో మంచి మార్పు రావడానికి గట్టి ఒక సంకల్పం సిద్ధిస్తుంది. ఆ విధంగా. ఆ సంకల్పం సిద్ధించినప్పుడు అండి మీరు చూడాలా, గురుగారు మీరు చెప్పింది 100% రొంబ సత్యందా మీరు చెప్తారే, మా జీవితంలో అంతా కూడా మంచి జరిగింది అప్పుడే మీరు చెప్పడం అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో 30 సంవత్సరాల నుంచి కూడా అందరూ కూడా అద్భుతమైన ఒక యోగదాయకం గురించి మనం చెప్పటం మంచి అందరూ కూడా హై లెవెల్లో ఉన్నారు. అంతా కూడా ఇంటర్నేషనల్లో కూడా సెటిల్ అయిపోయి అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు. మంచి పరిహారం తెలియజేసా గురుగారు. ధన్యవాదాలు మీకు. నమస్తే.